I take this opportunity to welcome all Varu Venkataya garu. ఎందుకంటే మనకి నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ లో కూడా మనకి ఆర్మీకే రైతు వ్యవసాయ కేంద్రం స్థాయిలో లేదా డిజాస్టర్ వచ్చినప్పుడు జరిగే అన్ని కూడా ఈ క్రాప్ అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డ్ మీటింగ్ కొనుక్కోవడం జరుగుతూ ఉంది. సో షేర్నెట్ బిజినెస్ చేసేవాళ్ళు నాకు అప్పుడు కొనుక్కోవడానికి సిద్ధపడతారు. అంటే మనం ఎంత వేస్తాము, ఎన్ని ఎకరాలు వేస్తాము చూసుకొని అని కూడా ప్రపోజ్ చేస్తున్నాం సార్. సో టోటల్ ఎంఎస్కి ప్రైస్ ఇవ్వాలని మనం చేసుకున్న రిజల్యూషన్స్ అప్రూవల్కి పెట్టినాయి సార్. ఇవి ఆగస్ట్ మంత్ 2nd ఫ్రైడే కండక్ట్ చేసుకున్నాము. డిస్ట్రిక్ట్ లెవెల్ నిన్న జరిగి ఉండాల్సిన అవుతా ఉందో దాన్ని మనం బుక్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాము. 40 days 45 days దాకా డిలే అనేది ఉంటుంది. కోసం ఏడీఏ అందరికీ కృతజ్ఞతలు. సలహా మండలికి విచ్చేసినటువంటి జిల్లా స్థాయి అడ్వైజరీ మీటింగ్ సమస్య పీపీటీ ప్రిపేర్ చేయడం కూడా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం సార్. అన్ని మార్నింగ్ ఉన్నాం సార్. వాటిలో జింకో జిప్సం ఫోరం 50% సబ్సిడీ అడుగున్నాము. జింక్స్ ఇవ్వాలి అని అడుగున్నాం సార్. అలాగే మ్యాంగో ఫార్మర్స్ బ్యాలెన్స్ కూడా అమౌంట్ ఇస్తే కనుక వాటిని, అలాగే లోన్స్ గురించి క్రెడిట్ ప్లాన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని అనుకున్నాము. అలాగే ఈ మంత్ మండల్ లెవెల్లో ఆర్బీకే లెవెల్ నుంచి వచ్చినటువంటి ప్రపోజల్స్ ని డిస్కషన్ చేసుకొని స్టేట్ కి అప్రూవల్స్ పంపించడానికి ప్లాన్ చేసుకున్నాం సార్. ఈ మంత్ ఏజెండా సార్ ఇది. రెయిన్ ఫాల్ సార్ ఈ అప్ టు 28 వరకు కూడా 212 నార్మల్ అయితే 214 రిసీవ్ చేసుకున్నాము. నార్మల్ రెయిన్ ఫాల్ ఉంది ఇప్పటి వరకు కూడా సార్. మనకి తెలుసు ఇప్పుడు మండల స్థాయిలో జరిగే కార్యక్రమాలు అక్కడ నుంచి వచ్చినటువంటి మినిట్స్ పైన కూడా ఇక్కడ డిస్కస్ చేసుకుంటూ లాస్ట్ మంత్ ఏదైతే అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ ఇక్కడ చేశాము, అందులో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. సలహాలు సూచనలు బట్టి కూడా కొన్ని యాక్షన్ ప్లాన్ డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఎన్నో రకాల వెల్ఫేర్ యాక్టివిటీస్తో పాటు వ్యవసాయంలో అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టి ఎప్పటికప్పుడు నిరంతరం ఈ వ్యవసాయదారులు ఎదుర్కొనేటువంటి ఫీల్డ్ లెవెల్లో ఉన్న సమస్యలు ఏంటి, ఆకాంక్షలు ఏంటి అనేది పూర్తిగా కూడా ఆకలింపు చేసుకొని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ప్రభుత్వం సైడ్ నుంచి పరిష్కారం చేయాల్సినటువంటి సమస్యల్ని పరిష్కారం చేస్తూ జిల్లా లెవెల్ నుంచి చేయాల్సిన వాటిని జిల్లా లెవెల్లో, రాష్ట్ర స్థాయిలో చేయాల్సిన వాటిని రాష్ట్ర స్థాయిలో చేసే విధంగా ఈ అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డ్స్ అనేటువంటి కాన్సెప్ట్ని గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ కాన్సెప్ట్లో భాగంగా మనకి ఆర్బీకే స్థాయిలో జరుగుతూ ఉంది ఫస్ట్ ఫ్రైడే, అట్లనే మండల స్థాయిలో 2nd ఫ్రైడే, అట్లే డిస్ట్రిక్ట్ స్థాయిలో 3rd ఫ్రైడే జరుగుతూ ఉంది. అట్లనే స్టేట్ లెవెల్లో కూడా ఉంది, అడ్వైజరీ బోర్డు ఉంది. అడ్వైజరీ బోర్డు ప్రకారం అక్కడ కూడా అన్ని సమస్యల్ని డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఏదైతే గత మీటింగ్లో రివ్యూలో కొన్ని వాల్యుబుల్ సజెషన్స్ ఆనరబుల్ ఎమ్మెల్యేస్ దగ్గర నుంచి వచ్చాయి. అవి ఏంటంటే అనిమల్ హస్బెండరీ కానీ లేదా ఇతర అలీడ్ డిపార్ట్మెంట్స్ యొక్క మెయిన్ యాక్టివిటీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ యాక్టివిటీస్ యొక్క స్టేటస్ ఏంటి అనేది మాకు ఇవ్వలేదు, అది కూడా ఇంక్లూడ్ చేయమని చెప్పి ఒక సజెషన్ వచ్చింది. ఆ దాని మీద కూడా మనం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని గత 2019 మే నుంచి కూడా ఇవాటి దాకా రైతు భరోసాలో కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇన్సూరెన్స్ కానీ, అన్ఫార్చునేట్గా జరిగేటువంటి సూసైడల్ డెత్స్లో కానీ అన్నింటిలో కూడా ప్రభుత్వం నుంచి రైతాంగానికి ఏమేమి సహాయం జరిగిందనేది ఒక వాల్యూమ్, మానిటరీ వాల్యూమ్లో దాన్ని ఎంత మనం చేశామనేది కూడా క్లియర్గా పొందుపరచడం అనేది కూడా జరిగింది. సో వీటన్నిటితో పాటుగా ముఖ్యంగా ఏవైతే మనకు ఆర్బీకే స్థాయి, మండల స్థాయి నుంచి వచ్చిన సజెషన్స్ని ఏమాత్రం మనం వాటిని రిప్రెస్ చేయగలుగుతున్నాము అనేటువంటి విషయాలతో పాటు ఇప్పుడు ప్రత్యేకంగా మనకి సీజన్ స్టార్ట్ అయింది, రెయిన్ఫాల్ చాలా బాగా వస్తూ ఉంది. ఈ సీజన్ ప్రకారం మనం చూసుకున్నప్పుడు మనకి ఈ క్రాప్ బుకింగ్ అనేది ఎంతో అవసరమైనటువంటి ప్రక్రియ. నెక్స్ట్ స్లైడ్. టోటల్ అన్ని క్రాప్ వైజ్ తీసుకుంటే టోటల్ ఏరియా మనకి ఖరీఫ్ నార్మల్ 2,12,552కి ఇప్పటి వరకు 70,040 హెక్టార్స్ సో అయింది.
తక్కువ ఎందుకు పోయింది? లేట్ కల్టివేషన్ చేసుకున్న వేసేస్తున్నారు సార్. తర్వాత లేట్గా వర్షాలు పడి ప్రిపరేట్ కల్టివేషన్ చేసిన వాళ్ళు ఇప్పుడు వేసుకుంటారు సార్. మనకు నార్మల్ ఒక 1 or 2 days కానీ మనకు నార్మల్ వచ్చేస్తుంది సార్. ఈ మధ్య బ్యాక్ వెళ్ళండి ఒకసారి స్లైడ్ బ్యాక్ అయింది. నెక్స్ట్ ఎవరు మినట్ ఎవరు రాసుకుంటున్నారు? మినట్ ఎవరు నోట్ చేస్తున్నారు? గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 4-5 points రేజ్ చేశారు. ఇట్ ఈస్ నాట్ కవర్డ్ ఇన్ ద మినట్. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అవసరం ఉంటే మీరు రికార్డర్ పెట్టుకొని రికార్డ్ చేసుకోండి ప్లీజ్. దీంట్లో కూడా నెక్స్ట్ మీటింగ్ లో ఏం చెప్పాలంటే మీరు ప్యాడీ కెనలైజ్ చేయండి. మేజర్ క్రాప్స్ 4-5 crops కదా, 4-5 crops కి మీరు తక్కువ ఎక్కువ ఏదైనా ఉంటే యూ అనలైజ్ ద రీజన్స్ అండ్ సబ్మిట్ టు ద మెంబర్స్ సో దట్ anything, any intervention at the government level and also can be brought to honorable attention. So like paddy 10% I agree. What is the second most important crop? Red gram maize, sir. Red gram 90,000 to 32,000, 576 I agree. 36% I agree. So okay, so another I think 15 days 1 month varsam kuda partundi. So we can expect showing more showing. The next meeting it should be analyzed in detail for the consumption of all the members. Comment on this. Sunflower ఎట్లా అయింది? 586%. 72 నార్మల్ ఏరియా ఉంటే ఎందుకు పెరిగిపోయింది 422 హెక్టేర్స్? లాస్ట్ టైం మార్కెటింగ్ బాగుండిందా? సన్ఫ్లవర్ ఏమైనా రేట్ కానీ అట్లా డైవర్షన్ బాగా నుంచి ఆల్రెడీ వస్తున్నారా? ప్రిపేర్ చేసి రావాలి. మేము అడగకపోయినా చెప్పాలి. నాకు ఐఎమ్ నాట్ ఇన్ ద ఫీల్డ్, యు ఆర్ ఇన్ ద ఫీల్డ్. సో మెంబర్స్ అందరికీ కూడా ఏదైనా ఉంటే అడిషనల్ చెప్పడానికి చెప్పాలి. అవును ఈ కారణం వల్ల ఎట్లా చేస్తాము, ఎట్లా జరుగుతూ ఉంది, ఇవన్నీ కూడా గవర్నమెంట్ దృష్టిలో తీసుకురావాలి. సోమరాజు ఎమ్మెల్యే అదే కలెక్టర్ మేము కూడా మాట్లాడతాము. మీ డిపార్ట్మెంట్ కమిషనర్, స్పెషల్ సిఎస్. అర్థమైందా? పర్పస్ ఆఫ్ ద మీటింగ్ లెట్ us understand. ఎవ్రీ మంత్ జరిగే మీటింగ్ ఇట్ విల్ బి ఫ్రూట్ఫుల్ డిస్కషన్. ఏదో ఒక కొత్త విషయాలు మనం తెలుసుకోవాలి. ఆ రోజున మీరు ప్రిపేర్ అయి రావాలి. 1 month ప్రిపేర్ చేస్తూ ఉండాలి నెక్స్ట్ మీటింగ్ కి. ఇట్ షుడ్ బి ఇన్ఫర్మేటివ్. అట్లా చేసుకోండి. రెండోది మినట్ రాసి ఇద్దరు ముగ్గురు ఉండండి. ఏదైనా ఒక పాయింట్ కూడా వచ్చినా నోట్ చేయాలి. ఈ డిపార్ట్మెంట్ సంబంధం లేకపోయినా వేరే డిపార్ట్మెంట్ సంబంధం ఉన్నా ఆ డిపార్ట్మెంట్ సహకారం వల్ల ఈ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ పెరిగే అవకాశం ఉంది. అగ్రికల్చర్ యాక్టివిటీ ఇంకా ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంది. అన్ని పార్ట్ ఆఫ్ దిస్ మినట్ రావాలి. సో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నోడల్ డిపార్ట్మెంట్ కాబట్టి నోట్ చేసుకొని ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. రైట్, నెక్స్ట్. So I take this opportunity, all the agriculture ADS, the agriculture officers who assistant unnaru, agriculture assistant unnaru, don't fail in ensuring less than 100%. It is only based on this observation. Then second observation అవుతుంది, how to bring the diversification. Paddy area నుంచి నాన్ paddy అని మీరు పెట్టి ఉంటారు ముందు స్లైడ్ లో ఉంటుంది. What efforts you have done? You have to submit to the committee. Effort to bring area from paddy to non-paddy. Because diversification kuda diversity పోతున్నాం కదా, that is a mandate. అది మరి ఆర్థిక స్థాయిలో మండల స్థాయిలో రైతులకి చెప్పి కన్విన్స్ చేయాలి. ప్రిఫర్డ్ వెరైటీ ఏంటి, ఎందుకు చేయాలి, సో ఎంతవరకు చేశారు పెడితే దట్ ఈస్ యువర్ అచీవ్మెంట్, ఫీల్డ్ లో చేసినట్టు. అదర్వైజ్ స్టాటిస్టిక్ ఉంది, ఏం చేసేది ఏముంది, మీది మీరు డిస్కస్ చేసేది ఏముంది డిస్ట్రిక్ట్ లెవెల్. సో ఆ విధంగా ఇంకా ప్రిపరేషన్ మీరు కావాలంటే బ్యాక్ రండి. క్రాపింగ్ ఏరియా బ్యాక్ చిల్లీ 18 నంబర్ 21% అయింది. 27,152 నార్మల్ ఏరియా చేయాలి. 5,673 చేశారు. ముందు ఏ ఏరియాలు ఉన్నాయి చిల్లీస్ ఎక్కువ? సార్ గుడ్ మార్నింగ్ సార్. దాన్ని ఎందుకు ఇప్పుడు దాకా ఓన్లీ 21% ఉంది? సార్ జూన్ 2nd వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్. సెప్టెంబర్ చివరి వరకు కూడా మనకి ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతూ ఉంటుంది. అందుకోసం ఇప్పటివరకు అయిన ఏరియా అది ఏదైనా కూడా మనకి ఏరియా మటుకు టోటల్గా కూడా ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది సార్. సో ఇది అయితే కంప్లీట్ అది ఏ ఏరియాలో అవుతుంది అంటే ఇంకోటి ఏంటంటే సార్ మనకి యాక్చువల్గా పర్చూర్ ఏరియా అవుతుంది. తర్వాత
పట్టూరు, ఇంకోళ్ళు, కారం చేడు ఏరియా సార్. అదేవిధంగా గిద్దలూరు ఏరియాలో కూడా ఉంది. తర్వాత నెక్స్ట్ కందుకూరు ఏరియా, తర్వాత నెక్స్ట్ మనకి ఎర్రగొండపాలెం, మార్కాపురం సార్. కనిగిరిలో ఒక కనిగిరి, పామూరు, ఇట్లా టోటల్ గా మేజర్ ఏరియా మటుకు పచ్చూరు ఏరియాకి వస్తూ ఉంటారు సార్. మనం సప్లై చేయలేకపోతున్నాం డబల్ టూ వెరైటీ అనేది. లాస్ట్ టైం ఆల్సో డిస్కస్ అబౌట్ దాట్. మీరు 1000 ఫార్మర్స్కి ఇచ్చినట్టుగా చూపిస్తా ఉన్నారు మీరు ఇచ్చిన రిపోర్ట్లో. అంటే సీడ్ అవైలబిలిటీ కష్టంగా ఉందా? సీడ్ సప్లై పాలసీ ఏముంది ఒకసారి చెప్పండి. నాన్ సబ్సిడీ సీడ్ ఉన్నా కానీ అందుబాటులో ఉన్నాయా? ఏ కారణం వల్ల ఇప్పుడు దాకా తక్కువ వచ్చింది? సరే చిల్లీ సీడ్ కూడా మనం ఆర్టీకే లెవెల్లో మనం అందరం కూడా విహెచ్ఏని హార్టికల్చర్ ఆఫీసర్ అందరం కూడా తీసుకొని 3016.60 kgs ఇంటెక్ ఇవ్వడం జరిగింది సార్. అయితే దాంట్లో మనకి సప్లై చేసింది 87.24 kgs సప్లై చేయడం జరిగింది సార్. ఇప్పుడు సార్ అడిగినట్టు అన్ని వెరైటీస్ కూడా ఉన్నది కానీ అయితే సప్లై అయిన తర్వాత ఇంకొకటి ఏంటంటే సార్ మన జిల్లాలో షేడ్ నట్స్ కింద కూడా వాళ్ళు సీడింగ్స్ కూడా రైట్ చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ 2 రకాలు. ఒకటి ఏంటంటే రైతులే కొంత సీడ్ ఇచ్చి వాళ్ళు డిపెండింగ్ అపాన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ లోకల్ దాన్ని బట్టి వాళ్ళకి ఇచ్చేసి ట్రాన్స్ప్లాంట్ చేసుకొని వాళ్ళు సో చేసుకోవడం ఒక పద్ధతి. రెండోది అంటే ఎవరైతే షేడర్స్ ఇచ్చున్నారో మన దాదాపు 103 acres లో షేడ్ నట్ ఉంది సార్. వాళ్ళే రైతులు కూడా ప్రామినెంట్ వెరైటీస్ వేసుకొని దాన్ని కూడా వాళ్ళు రైతులు కూడా తీసుకోవడం జరుగుతుంది. చిల్లీ సోయింగ్ అయితే జరుగుతాం సార్. సార్ దీనికి సంబంధించి మీరు చెప్పేది వాస్తవమే కానీ విత్తనం అనేది ఎవరైతే కమర్షియల్ యాక్టివిటీ సబ్సిడీ అయితే ఏం లేదు సార్. అది అయితే ఏంటంటే సీడ్ అయితే ఏదైతే మనం వీళ్ళు ఇస్తున్నారో దాని ప్రకారం అయితే సరే సార్ చిల్లీ సీడ్ అయితే సబ్సిడీ అయితే లేదు. సీడ్ ఇచ్చారు మీరు 80 సార్. ఇది ఈ సీడ్ ఏ రేటు మీద ఇచ్చారు మీరు రైతుకి? అంటే వాళ్ళు ఆర్టీకేలో ఇండియన్ పెట్టున్నారు. ఏ రేట్ మీద ఇచ్చారు? రేట్ ప్రైస్ వాట్ ప్రైస్ గవర్నమెంట్ అది ఎందుకంటే సార్ వాళ్ళంతా ఎంఓ ఉన్నారు సార్. ఏ రేట్ ప్రకారంగానే ఇవ్వడం జరిగింది సార్. ఏ రేట్ సార్? ప్రైస్ మార్కెట్ రేట్ ఉందా లేకపోతే షాప్ లో ఉన్న రేట్ లేకపోతే మీ ఆర్టీకే ఉన్న రేట్ తేడా ఉందా? ఎక్కువ తక్కువ ఉందా? సార్ వెరైటీ 81,000 కొనేదానికి రైతు సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే బయట మార్కెట్ లో 1.39 lakhs నడుస్తా ఉంది. 1,39,000, 1,60,000 దాకా నడుస్తా ఉంది ఆ సీడ్ రేట్. అందుకని రైతు సిద్ధంగా ఉన్నాడు. మనం అదేమో సప్లై చేయించేదానికి ప్రయత్నం మనం చేయాలి కదా మన సైడ్ నుంచి అంటున్నాను. రైతుకి ఏది ఆదాయం ఉండే పంట ఉంటుందో కమర్షియల్ క్రాప్స్ లో రైతు దాని పట్ల ఎక్కువ మక్కువ చూపిస్తాడు. ఇప్పుడు మనకి డబల్ టూ వెరైటీ అవసరం ఉందనేది నేను ఫస్ట్ మీటింగ్ లోనే మాకు మండల లెవెల్ మీటింగ్ లోనే రైజ్ చేశాను. ఇక్కడే మనం ఆ సీడ్ తెప్పించే దాంట్లో సంభవం మనం అనుకున్నంత మేరకు మనం తెప్పించుకోలేకపోయినా అట్ ది సేమ్ టైం ఈ జిల్లాలో ప్రైవేట్గా నర్సరీలు పెట్టేవాళ్ళు మాత్రం షేడ్ నట్ల కింద వాళ్ళు విపరీతంగా దీన్ని బిజినెస్ కింద కన్వర్ట్ చేస్తున్నారు. అది నేను అంటుంది దాని మీద ఏమైనా మనం ఒక చర్య ముందుకు పోవాలి కదా. ఇప్పుడు మీరు దానికి సబ్సిడీ లేదన్నారు. 81,000 మీరు సీడ్ రేట్ అంటున్నారు. బయట 81,000 కాదనే సంగతి అందరికీ తెలిసిందే. ఇది మోర్ దాన్ 1 lakh అనేది. అది రైతుకి అది సబ్సిడీ కదా. అంత కొనే బదులు ఇంత కొనుక్కుని మనం ఇస్తున్నామంటే దో ఇట్ ఇస్ నాట్ ఏ సబ్సిడీ ఇన్ అవర్ వ్యూ. AP Agros is a nodal agency identified, sir, but supply of full cost seed and pesticides, sir. I joined in the month of June, sir. From that, chili varieties, armor, అది ప్రీమియం వెరైటీ సార్. అది బయట మార్కెట్లో దొరకదు సార్. మనకు వచ్చింది చాలా లిమిటెడ్గా వచ్చింది సార్. 60 kgs వచ్చింది. దాని రేటు 81. ప్యాకెట్ వచ్చేసి గ్రామ్ వచ్చి 81 రూపీస్ సార్. 10 grams 8 సార్. అది ప్యాకెట్ వైజ్ మనం ఆర్టీకేస్ రిక్వైర్మెంట్ అలాట్మెంట్ బేస్ ఉందని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మనం ఇప్పుడు ఒక వెరైటీ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఇయర్ కూడా డిమాండ్ బాగా ఉంటుంది కదా. అంటే ఆల్టర్నేటివ్ ఇక్కడ ఒకసారి కాటన్ వేస్తే నెక్స్ట్ టైం మళ్ళీ చిల్లీస్ సో ఈసారి ఇంటెంట్ ఆఫ్ ది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్
ఆ విధంగా పర్చేజ్ ఆర్డర్ వేస్తాం సార్. దాన్ని అలాట్మెంట్ అక్కడ కమిషన్లో మళ్ళీ ప్లస్ ఈ రెండు కలిసి కోఆర్డినేట్ చేసి వాళ్ళు అలాట్ చేస్తారు సార్. వచ్చి 345 ఆర్మూరు అండ్ 2222 సప్లై ఎక్కువ చేస్తే దాని ప్రకారం మనం కేసుకి ఫుల్ కాస్ట్ సార్, సబ్సిడీ ఏం లేదు సార్. రెండోది ఏంటంటే సార్, ఏ బెనిఫిట్ ఈజ్ 1.1 lakhs ఆల్సో, 1,10,000 రేట్ అయినా కూడా ఫార్మర్స్ తీసుకోవడానికి ఆర్బీఐ ద్వారా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకని ఇక్కడ ప్రైస్ ఇస్ నాట్ ద క్వశ్చన్, ఎందుకంటే ఆ సప్లైకి మనం ట్రై చేయాలి. సప్లై కూడా లేకపోతే కాస్ట్ పెరుగుతుంది. సో అది సప్లై కూడా అది చెక్ చేయాలి ఎట్లా అవుతుంది. ప్రైవేట్ వాళ్ళకి అపాయింట్మెంట్ గా దొరుకుతుంది. అదే ఈ షేడ్ నట్ల కింద పెట్టి ఈ మొక్కలు అమ్మే వాళ్ళకి దొరుకుతుంది సీడ్. లేకపోతే వేరే ప్లాంట్ కూడా మిక్స్ అయింది అనేది వెరైటీ కాదంటే అర్థం కాదు. హెక్టార్స్ వరకు వీళ్ళు ఫార్మర్స్ రైజ్ చేయరు సార్, ఓన్లీ షేడ్ నెట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు. రిమైనింగ్ ఒక 15,000 దాకా వాళ్ళు ఫార్మర్స్ క్లోజ్ చేసుకొని సేవింగ్స్ రైజ్ చేసుకొని వేస్తారు సార్. అయితే మనకి